నమస్కారం అండి. ఈరోజు మనము 10th క్లాస్ అయిపోయినాక ఏ స్టూడెంటు ఎలా ప్రాక్టీస్ చేస్తే అంటే ఏ బ్రాంచెస్కి వెళ్తే బాగుంటుంది, ఏ గ్రూప్స్ ఎంచుకుంటే బాగుంటుంది టాపిక్తోని మనము ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఇంకా మన ఛానల్ చాలామంది చూస్తుంటారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లస్ బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. 10th క్లాస్ తర్వాత మనం ఏం చేయాలి అనే అంశంతో మనం ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దాము. ఈరోజు మనము యాక్చువల్గా 10th క్లాస్ తర్వాత మన 10th క్లాస్లో మీరు కొంచెం ఫ్యూచర్ ప్లానింగ్లో సివిల్స్కి వీటికి వెళ్ళాలనుకుంటాం. సివిల్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, గ్రూప్స్కి వెళ్దాం అనుకుంటున్నాము, అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటి ప్లానింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు ఇంటర్లో హెచ్ఈసి కిందకే వెళ్తే బాగుంటుంది. హెచ్ఈసి సిఈసి ఇట్లాంటి గ్రూప్స్ చేస్తే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్ ఏంటంటే వాళ్ళకి మంచిగా ప్లానింగ్ బాగుంటుంది. వాళ్ళు ప్రిపరేషన్ కూడా హెచ్ఈసి సిఈసి గ్రూప్స్ బాగుంటుంది, వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది. ప్లస్ వాళ్ళు అనుకున్న గోల్ ఈజీగా రీచ్ కావాలి. మ్యాథ్స్ చాలా బాగా వస్తుంది, మనం ఇంజనీరింగ్ వెళ్ళాలి, ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ రెండు వేరియస్ ఉంటాయి. టెక్నికల్ ఫీల్డ్కి వెళ్ళాలంటే తక్కువ అలా అంటే ఈజీగా మనం ఇప్పుడు తెలంగాణ వచ్చినాక టెక్నికల్ ఫీల్డ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ మనము డిప్లొమాకి పాలిసెట్ రాసి డిప్లొమాకి వెళ్ళాలి. పాలిసెట్ రాసి డిప్లొమాకి వెళ్తే మీకు 3 ఇయర్స్లో కోర్స్ అయిపోతుంది. మళ్ళీ బీటెక్లో వెళ్ళగానే మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ సెకండ్ ఇయర్కి పంపిస్తారు వాళ్ళు. విత్ డిప్లొమానే మీరు మంచి పర్సంటేజ్తో పాస్ అయిపోయింది అనుకోండి. పాస్ అయిపోతే మీకు అక్కడే ప్లేస్మెంట్లో జాబ్స్ రావచ్చు. లేదు మేము ఇంజనీరింగ్ చేస్తాము అని అనుకుంటే డైరెక్ట్ సెకండ్ ఇయర్లో డిప్లొమా సర్టిఫికేట్తో డైరెక్ట్ మళ్ళీ ఈసెట్ ఉంటుంది. ఈసెట్ అయిపోగానే మళ్ళీ ఈసెట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇంజనీరింగ్లో డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాం. అదే బ్రాంచ్, సేమ్ బ్రాంచ్. మనం ఒకళ్ళు చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు తీసుకునే బ్రాంచ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ దానికి రిలేటెడ్ బ్రాంచెస్ ఏమైనా ఉంటే కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. లేదు మేము డైరెక్ట్గా ఇంటర్ నుంచి వెళ్తాం అనుకుంటేనేమో ఇంటర్లో ఏంటంటే ఎంపీసీ చేస్తే బాగుంటుంది. మ్యాథ్స్ ఎంపీసీ చేయడం ఇంపార్టెంట్ కాదు, దాని మీద మ్యాథ్స్ మీద ఫిజిక్స్ మీద మంచి గ్రిప్ ఉంది, మేము మంచి చేయగలుగుతాము అనుకున్న వాళ్ళు ఇంటర్కి వెళ్ళండి. లేదు మాకు ఫస్ట్ నుంచే మా అబ్బాయి ఇట్లా గ్రూప్స్ మేము అబ్బాయిని కలెక్టర్ చేయాలనుకున్నాము, ఇట్లా ఐఏఎస్ ఐఏపీఎస్ లేదంటే టీచర్ జాబ్స్కి ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాము అనుకున్నారు అనుకోండి, ఇట్లా గ్రూప్స్ రాద్దాం అనుకుంటున్నాము, గ్రూప్స్ రాయాలనుకుంటాను మా అబ్బాయి, మేము రాపిద్దామని ఇట్లా పేరెంట్స్ కొంచెం డ్రీమ్స్ అంటారు. అట్లానే స్టూడెంట్స్ కూడా కొంతమంది కనిపిస్తుంది కదా. అట్లాంటి వాళ్ళు హెచ్ఈసి సిఈసి తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది కాదు. లేదంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇంటర్ చదివేసి మళ్ళీ ఇటు పోతే ఇబ్బంది. ఇంటర్లో ఏం చేయాలి, హెచ్ఈసి సిఈసి తీసుకోవాలి. ఇంజనీరింగ్ వెళ్ళాలనుకోండి, ఇంజనీరింగ్ ఫీల్డ్కి వెళ్తే టెక్నికల్ ఫీల్డ్ దాంట్లో కూడా ఉంటుంది, ఐఏఎస్ ఉంటుంది. ఐఏఎస్ ఎట్లా చదవాలి అంటే ఇంటర్ అయిపోయినాక బీటెక్ అయిపోయినాక ఉంటుంది. సో ఈరోజు మనకు ఇప్పుడు మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ కొంచెం మీకు అర్థమై ఉండొచ్చు. సో ఫస్ట్ మనం ఏం చదవాలి, ఇంటర్ కావాలనుకుంటే ఇంటర్ 10th అయిపోయినాక మనకి గ్రూప్స్ కిందకి వెళ్ళాలనుకుంటే హెచ్ఈసి సిఈసికి వెళ్ళండి. లేదు ఇంటర్ చేద్దాము టెక్నికల్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటే ఐటీఐ కూడా ఉంటుంది. ఐటీఐ కూడా ఉంటుంది. 10th తర్వాత ఐటీఐ ఉంటుంది. కొంచెం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళ కోసం ఎట్లా అనుకుంటే ఐటీఐ డిప్లొమా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇంటర్ కాలేజీలు కూడా గవర్నమెంట్ ఉంటాయి. కాకపోతే మీరు ముందే ఫ్యూచర్లో సెటిల్ కావాలనుకుంటే ఐటీఐ డిప్లొమా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్స్, ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి. సో థ్యాంక్ యూ అండి. మీకు అనుకున్న ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.